హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ మనకి సందులు చేస్తున్నాం కదా. ఆల్రెడీ సంస్కృత సంధి గుణసంధి ఒక వీడియోలో పోస్ట్ చేశాను. నెక్స్ట్ మిగతా సందులు ఇప్పుడు చూద్దాము. గుణసంధి తర్వాత మనకి ఉన్న సంధి ఏంటంటే వృద్ధి సంధి. ఓకేనా. అసలు వృద్ధి సంధికి సూత్రం ఏంటంటే అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, ఓ ఆవులు పరమైనప్పుడు ఔకారం, రూరులు పరమైనప్పుడు అర్కారం అనేది వస్తుంది. ఓకేనా. ఇది చూడండి, ఆ పరమైనప్పుడు ఆకి ఏ కానీ ఐ కానీ పరమైతే ఐ, ఆ లేదా ఆకి ఓ ఆవులు పరమైనప్పుడు ఔ, ఆ లేదా ఆకి రూ కానీ రూ కానీ పరమైనప్పుడు అర్ర అనేది వస్తుంది. ఐ, ఔ, అర్ర అనేవి వృద్ధులు. మనకి గుణసంధిలో ఏంటంటే ఏ ఓ ఆర్లు అనేవి వృద్ధులు కదా. గుణసంధిలో ఏ ఓ ఆర్లు అనేవి వృద్ధులు. ఇక్కడ ఐ, ఔ, అర్లు అనేవి వృద్ధులు. ఓకేనా. అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఆవులు పరమైనప్పుడు ఔకారము, రూరులు పరమైనప్పుడు అర్కారం ఏకాదశం అవుతాయి. ఇప్పుడు మనం వృద్ధి సంధికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఐ, ఔ, ఆర్లు అనేవి వృద్ధులు అంటారని మనం ఆల్రెడీ చూసాం కదా. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వద్దాం. రస ప్లస్ ఏక, రసైక. ఓకేనా. రస అంటే ఆ పరమైంది, ఆ ఉంది. ఆకి ఏక అంటే ఏ, ఆకి ఏ పరమైతే ఏమవుతుందని చెప్పినాం, ఐ అవుతుందని చెప్పినాం కదా. అలా ఆకి ఏ పరమైనప్పుడు ఐకారం. అలా వసుధ ప్లస్ ఏక, ఇక్కడ కూడా అంతే. వసుధ ఇక్కడ ఆ, ఇక్కడ ఏ, ఆకి ఏ పరమైంది ఐకారం వచ్చింది. ఏక ప్లస్ ఏక, ఏకైక, ఇక్కడ కూడా అంతే. ఏకకి ఆ పరమైంది, ఆకి ఏ పరమైంది, ఏ పరమైతే ఐ. ఓకేనా. దివ్య ప్లస్ ఐశ్వర్యం, ఇక్కడ ఆ పరమైంది, ఆకి ఐ పరమైతే ఏమవుతుంది, ఇక్కడ ఆ ఉంది కదా, ఆ ఐశ్వర్యం, ఐ పరమైతే ఐ అవుతుంది. ఓకేనా. ఆకి ఏ పరమైన, ఆకి ఐ పరమైన ఐకారం వస్తుంది. ఓకేనా. వన ప్లస్ ఔషధి, వనౌషధి. వన అంటే ఆ, వన ప్లస్ ఔషధి, వనలో ఆ. తర్వాత ఆకి ఏం పరమైంది, ఔ పరమైంది. ఆకి ఔ పరమైతే ఏమొస్తుంది, ఔ. ఓకే. దివ్య ప్లస్ ఔషధి, ఆకి ఔ పరమైతే కూడా ఔకారం వస్తుంది. మహా ప్లస్ ఔన్నత్యం, మహౌన్నత్యం. హా అంటే ఆకి ఔ పరమైతే ఔ వచ్చింది. రస ప్లస్ ఔచిత్యం, రసౌచిత్యం, ఇక్కడ కూడా ఔ. దశ ప్లస్ రుణం, దశ ప్లస్ రుణం, దశార్ణం. ఓకేనా. దశ అంటే ఆకి రూపరమైంది, రూపరమైతే ఏమొస్తుంది, అర్కారం వస్తుంది. అవునా కదా. కంబళ ప్లస్ రుణం, కంబళార్ణం, ఇక్కడ కూడా ఆ పరమైంది, ఆకి రూ వచ్చింది. లా ఆ రు ఏమొస్తుంది, అర్కారం. ఓకేనా. రుణ ప్లస్ రుణం, రుణార్ణం, ఇక్కడ కూడా అంతే. ఆ పరమైంది, రూ వచ్చింది, దీనికి అర్కారం వచ్చింది. ఇది కొన్ని అపవాద సందులు ఉంటాయి. అంటే ఒక సంధి అవ్వాల్సింది ఇంకొక సంధి అవుతుంది అనమాట. అలాంటి కొన్ని అపవాద సందులు చూద్దాము. అక్షౌహిణి, అక్ష ప్లస్ ఊహిణి. అక్ష ప్లస్ ఊహిణి అనేది, అక్షౌహిణి అనేది వృద్ధి సంధి కిందకు వచ్చింది. కానీ ఇది గుణసంధి కావాలి మనకి. అక్ష అంటే ఆపరమైంది కదా, సారీ. అక్ష అంటే మనకి ఇక్కడ ఆ వచ్చింది, ఆకి ఊపరమైంది. ఊ వస్తే ఏం రావాలి, ఆకి ఊపరమైతే ఏమొస్తుంది, ఓ వస్తుంది. అక్షౌహిణి, అక్షౌహిణి రావాలి. అట్లా అయితే మనకి గుణసంధి రావాల్సింది. కానీ ఇది వృద్ధి సంధిలోకి వచ్చింది, అందుకే దీన్ని అపవాద సంధి అంటారు. ఓకేనా. మనం ఇప్పుడు
యణాదేశ సంధి చూద్దాం. యణాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు క్రమంగా ఈ వ్ అర్ ల్ అనే ఎన్నులు ఆదేశంగా వస్తాయి. యావారాలు ఎన్నులు. ఓకేనా. ఆ దేశం అనగా ఒక అక్షరాన్ని తొలగించి శత్రువులాగా మరొక అక్షరం చేరడం. ఆదేశం అంటే ఏంటంటే ఒక అక్షరాన్ని తొలగించి శత్రువులాగా మరొక అక్షరం వచ్చి చేరడం అంటే ఒక అక్షరం ప్లేస్లో వేరొక అక్షరం వచ్చి చేరుతుంది. ఓకేనా. అసవర్ణములు అనగా ఈకి ఈలు కాకుండా, ఊకి ఊలు కాకుండా, రూకి రూరులు కాకుండా, ఓకి ఓలు కాకుండా వేరే అచ్చులు పరమవుతాయంట. సవర్ణములైన అచ్చులు పరం కావు. ఇక్కడ గుర్తుంచుకోండి, యణాదేశ సంధిలో అసవర్ణములైన అచ్చులు పరమవుతాయి. అంటే ఆకి ఆ పరమైన, ఈకి ఈ పరమైన, ఊకి ఊ పరమైన, రూకి రూ పరమైన అవి సవర్ణములైన అచ్చులు పరమవడం అంటాం. కానీ ఇక్కడ అలా కాకుండా వేరే అచ్చులు వచ్చి పరమవుతాయి. అందుకే వీటిని అసవర్ణములు అంటారు. ఓకేనా. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమవుతాయి. ఈ ఊరులకు ఈ ఊ రు అనే వానివే పరమం కాకుండా వేరే అచ్చులు వచ్చి పరమవుతాయి. అవి పరమైనప్పుడు ఏమవుతాయంటే ఈ వర్రల్ అనే ఎన్నులు ఆదేశంగా వస్తాయి. ఆదేశం అనగా ఒక అక్షరాన్ని తొలగించి శత్రువులాగా మరొక అక్షరం వచ్చి చేరుతుంది. ఇక్కడ ఎన్నులు అంటే య వ రాలు ఎన్నులు. మనకి గుణసంధిలో ఏమి ఇచ్చారంటే ఏ ఓ అర్లు గుణాలు అని ఇచ్చారు. మళ్ళీ వృద్ధి సంధిలో ఏమిచ్చారంటే ఐ ఔ అర్లు అనేవి వృద్ధులు. ఇది టెట్లో కూడా వచ్చిన బిట్టు. వృద్ధులు అంటే ఏంటని కూడా బిట్టు మనకు వచ్చింది. ఐ ఔ అర్లు అనేవి వృద్ధులు. ఈసారి మనకి ఇది రావచ్చు, ఎన్నులు అంటే ఏంటిదని రావచ్చు, యావారాలు ఎన్నులు. లేదంటే గుణసంధి గురించి ఏ వార్లు ఏంటివని రావచ్చు. ఆప్షన్ ఏ గుణాలు, ఆప్షన్ బి ఎన్నులు, ఆప్షన్ సి వృద్ధులు అలా ఇవ్వచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి ఈకేమో ఈ వస్తుంది, ఊకేమో ఉ వస్తుంది, రూకేమో రు వస్తుంది, ఓకేమో ల్ వస్తుంది. వీటికి ఏమంటే అసవర్ణములైన అచ్చులు పరమవుతాయి. ఈకి ఈ కాకుండా, ఊకి ఊ కాకుండా వేరే అసవర్ణములైన వేరే అచ్చులు వచ్చి చేరుతాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు వృద్ధి సంధికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. వ్యాకరణం వి ప్లస్ ఆకరణం ఈ ఆ ఇట్లా అసవర్ణములైన అచ్చులు. అత్యవసరం అతి ప్లస్ అవసరం. ప్రత్యుత్తరం ప్రతి ప్లస్ ఉత్తరం. జయంత్యుత్సవం జయంతి ప్లస్ ఉత్సవం. ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం. మాతృపదేశం మాతృ ప్లస్ ఉపదేశం. మాత్రాంశ మాతృ ప్లస్ అంశ. పిత్రాంశ పిత్ర ప్లస్ అంశ పిత్రాంశ. శాంతహింసలు శాంతి ప్లస్ అహింసలు. గుర్వౌన్నత్యం గురు ప్లస్ ఔన్నత్యం. మధ్వరి మధు ప్లస్ అరి. స్వాగతం సు ప్లస్ ఆగతం. అభ్యుదయం అభి ప్లస్ ఉదయం. గుర్వాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ. భూమ్యాకాశాలు భూమి ప్లస్ ఆకాశాలు. పిత్రార్జితం పితృ ప్లస్ ఆర్జితం. ఓకేనా. వీటికి మనం ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు వ్యా అంటే వ్, ఈ వి ఈ ఈకి ఇక్కడ వి అనేది ఇక్కడ ఈ కదా, ఇక్కడ వ్యా అంటే ఈ పరమైంది ఈ. ఓకేనా. అత్యవసరం అతి ప్లస్ అవసరం. ఇక్కడ కూడా ఈ మనకి అతి ఈ కానీ త్యా ఐ ఈ పరమైంది. ఓకేనా. ఈ విధంగా ఒక అచ్చులకి అవే అచ్చులు కాకుండా అసవర్ణములైన అచ్చులు పరమవుతాయన్నమాట. క్రమంగా యావారాలు లేదా ఇవర్లు అనేవి